అష్టకష్టాలు పడి నలుగురు బిడ్డలను పెంచి పెద్ద చేసింది ఆ తల్లి. తినడానికి తిండి లేకపోయినా పస్తులుండి మరీ బిడ్డల ఆకలి తీర్చింది. తమ పనులు తాము చేసుకునే వరకు వారికి స్నానం చేయించి బట్టలు తొడిగి ముస్తాబు చేసి మురిసిపోయింది. రెక్కల కష్టంతోనే నలుగురు బిడ్డలను పెంచినా ఏ రోజు ఆమె భారంగా భావించలేదు. జ్వరం వస్తే తల్లి పేగు తల్లడిల్లిపోయి దగ్గరుండి అన్ని సపర్యలు చేసింది. కాలం గిర్రున తిరిగిపోయింది. కొడుకులు పెద్దోళ్ళైపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీవితాంతం పని చేసి అమ్మ అలసిపోయింది. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవడంతో పక్షవాతంతో మంచాన పడింది. నలుగురు కొడుకులని ఒక్కతే పెంచి పెద్ద చేస్తే కన్నతల్లి పట్ల ఎలా వ్యవహరించారు? 7 పదుల వయస్సు, పైగా పక్షవాతంతో మంచం మీద నుంచి కనీసం లేవలేని దుస్థితి. మరి అలాంటి వృద్ధురాలు తనకు తానుగా ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య ఎలా చేసుకుంటుంది? ఒకవేళ ఏ అర్ధరాత్రో పాకుతూ వెళ్ళిందనుకుందాం. అతి కష్టం మీద దూకినా సరిగ్గా నీళ్లలో పడే అవకాశం లేదు. పొలంలో ఉండే బావిలో ఒడ్డునే పడడం ఖాయం. కాని ఎవరో తీసుకెళ్లి బావి మధ్యలో పడేసినట్లుగా ఎలా దూకగలిగింది? అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని జనాలను నమ్మించటానికి కట్టుకథ అల్లారని చూసిన వారెవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ కథకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే మాత్రం నోరు వెళ్లబెట్టాల్సిందే. కరీంనగర్ జిల్లా యలబోతారంలో ఈ ఏడాది ఏప్రిల్ 6న పక్షవాతంతో మంచాన పడిన వృద్ధురాలు నూనె వెంకటమ్మ కనిపించకుండా పోయింది. ఆమె జాడ కోసం నలుగురు కొడుకులు గ్రామం మొత్తం వెతికారు. అయితే ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ వ్యవసాయ బావిలో ఆమె పడిపోయి ఉంటుందని భావించి నీళ్లన్నీ తోడి చూశారు. కాని ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు చిన్న కొడుకు శ్రీనివాస్ 300 మీటర్ల దూరంలో ఉన్న మరో వ్యవసాయ బావిలో పడి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ అందరినీ తీసుకుని వెళ్లి చూడగా అందులో ఆమె మృతదేహం లభ్యమైంది. పక్షవాతంతో అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అందరూ నమ్మారు. కానీ రెండో కుమారుడికి మాత్రం తల్లి ఆత్మహత్యపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్షవాతంతో మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్లిందని పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. అక్కడికి వెళ్లే దారి కూడా దట్టమైన పొదలతో నిండి ఉంది. పైగా ఆ బావి ఒడ్డు నుంచి దూకినా నేరుగా నీళ్లలో పడే పరిస్థితి లేదు. గ్రామంలో విచారించగా కుమారులపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కన్న తల్లిని కుమారులే తీసుకెళ్లి బతికుండగానే బావిలో పడేశారని తేలింది. వెంకటమ్మకు నలుగురు కొడుకులు కాగా వంతుల వారీగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఆమె చనిపోవడానికి 10 రోజుల ముందే పక్షవాతానికి గురైంది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఎదురైంది. ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని తెలిసిపోయింది. అయితే ఎవరి వంతు ఉన్నప్పుడు తల్లి చనిపోతే వాళ్లు శాస్త్ర ప్రకారం ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో ఆమె ఇంట్లో చనిపోకుండా బయటే ప్రాణాలు విడిచేలా చిన్న కుమారుడు పథకం వేశాడు. ఈ విషయం పెద్దన్నయ్యకు చెప్పగా అతను కూడా సరేనన్నాడు. దీంతో చిన్న కొడుకు తల్లిని ఎత్తుకుని రాగా పెద్ద కుమారుడు ఎవరూ చూడకుండా దారి కాచాడు. రాత్రివేళ ఎవ్వరికీ తెలియకుండా తీసుకెళ్లి బతికున్న తల్లిని బావిలో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు తల్లి కనిపించడం లేదని నాటకమాడారు. 80 వృద్ధురాలు, ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. ఈ విచారణలో భాగంగా మాకు తేలింది ఏంటంటే ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడైన వారి చిన్న కొడుకు అయిన శ్రీనివాస్, నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఆ మహిళ గిట్ట, అంటే వీళ్ళ తల్లి అయిన వృద్ధురాలు గిట్ట ఇంట్లో చనిపోతే శాస్త్ర ప్రకారం ఇల్లును 3-4 నెలలు వదిలేయాల్సి వస్తుంది. ఎవరి వంతుంటే వాళ్ళే తీసుకెళ్ళాలి. కాబట్టి 4వ కొడుకైన, అంటే చిన్న తమ్ముడైన శ్రీనివాసు, ఎల్లుండటి నుంచి నీ వంతు మొదలవుతుంది కదా, నువ్వే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు చూసుకో,
నా దగ్గర చనిపోతే నాకు ఇల్లు ఇడిచి వదిలేసే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అని చెప్పేస్తే ఆ చిన్న కొడుకు ఏమన్నాడంటే, మరి ఎవరు ఇంట్లో చనిపోయినా కూడా వాళ్ళ ఇల్లు వదిలేయాల్సిందే కదా, ఈ విధంగా వదిలేసే కంటే కాబట్టి సేవ చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యా ఆమెను ఇంట్లో చనిపోకుండా ఏదో ఒక బావిలో పడేద్దాం, అప్పుడు చనిపోతుంది, సో ఇల్లు వదిలిపెట్టాల్సిన బాధ తప్పుతుంది, సపర్యలు చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు చంపేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. రెండో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 5 నెలల తర్వాత హత్య కేసును ఛేదించారు. పెద్ద కుమారుడు సమ్మయ్యతో పాటు చిన్న కొడుకు శ్రీనివాస్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.